ఆర్యులు శిష్టపద్య కవితాంతి చంద్రులు కీర్తనీయ ధీవర్యులు పాండితీ విభవభాసిత కోటి మయూఖ మాలికా సూర్యులు జ్ఞాన చంద్రికల శోభలతో అలరారు కృష్ణమాచార్యుల కిరాలకు వచ పరిభూత నమస్క్రియాయం. హిమధరాధర మండలేశ్వర కులపాలికా తనువల్లికా ప్రసూన అసిత కంధర సింధురాజినంబర ఘోర గంధ బంధన కరగంధలహరి సంతత శివశక్తి సామరస్య జ్ఞాన సారమరంద నిశ్యందధార పరమహంసోత్తం సభావ భృంగ ప్రాత తన్మయావస్థాదానకేళి నిఖిల విద్యా రహస్యవాణి పరాగ పాలికా పూరితాఖండ పద్మజాండ భేటీయొప్పు చంద్రార్థూట కోటి జ్యోతి కుల్చద జ్ఞాన ప్రసూన కవిత. ముగ్గురు పెద్దలు ఎక్కిరాల భరద్వాజ మహర్షి వారితో సాన్నిధ్యం శిష్యరకం కలిగి ఉండి గురువు యొక్క వైభవాన్ని అనుభవించి ఆస్వాదించి ఆనందించినటువంటి పెద్దలు ముగ్గురు మాట్లాడారు. వారి తపన అందరికీ అర్థమై ఉంటుంది. ఆ ముగ్గురు మీ అందరికంటే చిన్నవాడిని భరద్వాజ మహర్షి గారి యొక్క శిష్యరకంలో మీ అందరూ నాకు గురువులు. ఈ విషయంలో మీ గురువు ఇప్పుడు నాకు గురువు కావాలి కాబట్టి భ్రాజిత ఎక్కిరాల కులవారిధి పూర్ణ శశాంక జ్ఞాన విభ్రాజిత భవ్య విగ్రహ అపార కృపా భరితాంతరంగ సంపూజిత పాద నీరజ విమోహకమోందక మాన్య శ్రీ భరద్వాజ పూజ్యనామ అభివందనముల్గును సద్గురుత్తమా అని భరద్వాజ మహర్షి గారు ఆ చివర ఉన్నారు. వారికి నమస్కరిస్తే ఆ పరంపర మొత్తానికి నమస్కరించినట్లే. మనం ఈ వారం రోజులు చెప్పబోయేటువంటి సత్సంగం, మరి ప్రవచనం అన్నారు శ్రీనివాస్ గారు. సత్సంగం అని బ్యానర్ మీద ఉంది. వృద్ధం వేస్తే అధ్యక్షుల వారు అక్కడికి వచ్చినప్పుడు కూడా కొన్ని మాటలు అన్నారు, విలువైన మాటలు. సత్సంగమే కలియుగంలో కలిపురుషుడి యొక్క ఆగడాల నుంచి మానవ జన్మ ఎత్తిన మనల్ని ఉద్ధరిస్తుంది సత్సంగం. సత్ అంటే ఏమిటి అనేది ఈ వారం రోజులు వస్తూనే ఉంటుంది. ఇటువంటి గురు చరిత్రను సాయందేవుడి యొక్క వంశంలో ప్రపౌత్రుడు కంటే కూడా తరువాతి వంశం, తరువాత తరం వాడు. అందరికీ తెలుసు సాయందేవుడు ఎవరు. శ్రీ నృసింహ సరస్వతి యతీశ్వరుల యొక్క శిష్యుడు. ఆయన కుమారుడు నాగనాథుడు, ఆయన కుమారుడు దేవరావు, ఆయన కుమారుడు గంగాధర, వారి కుమారుడు సరస్వతి. తండ్రి గారి పేరు గంగాధర, సరస్వతి గారు పుస్తకం రాసిన వారు. గంగాధర సరస్వతి. మరాఠీ భాషలో సద్గురువు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క సాన్నిధ్యాన్ని గ్రోరి ఆనందపడి మరాఠీ భాషలో వ్రాసుకొని పానం చేసి తరించి నేను ఒక్కడే కలిస్తే ఏం ప్రయోజనం,
అందరికీ పంచాలి అని మరాఠీ భాషలో గ్రంథస్థం చేస్తే మరాఠీ భాష మరాఠీ మహారాష్ట్ర ప్రజలకి తెలుస్తుంది. మరి ఈ అఖండ భారతావనిలో ఉన్నటువంటి భారత భూమిపై ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని గౌరవించి అందరికీ కూడా ఈ అమృతం అందాలంటే జాతీయ భాష సంస్కృతంలో రావాలి అని చెప్పి తప్పించిన మహానుభావుడు వాసుదేవానంద సరస్వతి స్వామి. ఆ మహానుభావుల యొక్క ఒక్కసారి వారి యొక్క స్మరణ చేసుకుందాం. యతీశ్వరం మహాజ్ఞానం ఆత్మతత్వ విభాసురం ప్రణమామి సదా పూజ్యం గంగాధర సరస్వతి శిష్యవాత్సల్య పాఠోభిం ధ్యాన సంలగ్నధీనిధిం భజే యోగీశ్వరం వాసుదేవానంద సరస్వతి అని ఆ ఇద్దరు మహానుభావులు ప్రణమిల్లుతూ మాస్టర్ గారి యొక్క శిష్యరికంలో కొన్ని దశాబ్దాల నుండి ఆనందం పొందుతున్నటువంటి వారి సాన్నిధ్యాన్ని గురువు భౌతికంగా ఉండట్లేదండి. గురువు అనే ఒక శరీరం కాదు. కానీ గురువుని ప్రశ్న వస్తుంది, త్రిమూర్త్యాత్మక స్వరూపుడు కదా గురువు, ఆయన శరీరం ధరించవలసిన అవసరం ఏంటి అని ప్రశ్న వేస్తాడు ప్రాసనికుడు. ఎవరు? ఇద్దరి మధ్య సమాధానం చెప్పుకుందాం. చెప్పేవారు చెప్పారు సమాధానం అంతర్లీనంగానే ఉంది. అయితే ఒక్కసారి అందరూ దయచేసి ఈ 3 శ్లోకాలను కాస్త మీరు కూడా అలాగే అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాదిదేవత్వం మమ చిత్తం స్థిరీకురు సర్వమంగళమాంగళ్య సర్వాదివ్యాధివేశజ సర్వసంకటహారిత్వం మమ చిత్తం స్థిరీకురు సర్వపాపక్షయకరః తాపదైన్యనివారకః యోగీష్టదః ప్రభుః సత్వం మమ చిత్తం స్థిరీకురు. ఈ శ్లోకంలోనే ఉంది. భగవంతుని గురువుని ప్రార్థించేది ఏంటండి? మనస్సు పరిపరి విధాలుగా పోతుంటుంది, అది స్థిరం కావాలి. మనస్సు స్థిరంగా లేకపోవడంలోనే పెద్దవారు అధ్యక్షుల వారు పాపం చెందారు. ఆ బాధ ఏంటండి? సమాజం బాగుపడాలని కదండి చెప్పేది సత్సంగాలు, ఉపన్యాసాలు. దానికి రావడానికి సమయం వెచ్చించాలి కదా, ఎందుకు వెచ్చించట్లేదని ఆరాటపడ్డారు. అయితే అందరికీ తెలుసండి, గురుడు 12 రాసుల చక్రంలో ఒక్కొక్క రాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడు ఒక్కొక్క నెలకి పుష్కరం వస్తుంది. సింహరాశిలోకి గురుడు వస్తే గోదావరి పుష్కరాలు, కన్యారాశిలోకి వస్తే కృష్ణా పుష్కరాలు, తులారాశిలోకి వస్తే తుంగభద్ర పుష్కరాలు అనుకుంటా వస్తాయి. కానీ 12 రాశులలోకి గురుగ్రహం వచ్చినప్పుడు 12 నెలలకు పుష్కరాలు వస్తాయి. కానీ ఇక్కడ మీ అందరి మనసులోనే నదుల్లో ఈ భరద్వాజ గురువు గారు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉన్నారు. ఆ రావడంలోనే పుష్కరానికి 12వ సంవత్సరంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మనిషి యొక్క మనస్సుని ఎందుకు నదితో పోలుస్తారు? ఒక మాట భాగవతంలో చెప్పారు.
డాక్టర్ కుంతీదేవి భక్తి యోగంలో యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహనిచ్చేదము శ్రీయవయ్య ఘనసింధు చేరి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధిన్ అత్యాదరతో కవినట్లుగా సేవదయ్య ఈశ్వర అడ్డంది బుద్ధి మనస్సట నదిలాగా వంకరగా ప్రవహిస్తుంటుందట. మనస్సు ఏ ఆలోచన స్థిరంగా ఉండదట. ఎప్పుడు ఈ మనస్సు ఏ రకంగా ఇటు తిరుగుతుందో తెలవదు, నిలకడ ఉండదు. ఉదాహరణకు ఒక క్షణం దానం ఇవ్వాలనుకున్నాడు, మరో క్షణంలో దానం ఇవ్వాలనే బుద్ధి మారుతుందట. అందుకని ఈ చేతితో ఇచ్చుదామా ఈ చేతికి రావకూడదు అంటారు. అంత చపలమైనది మనస్సు. అటువంటి మనసుని ఏకాగ్రం చేసుకోకపోతే అసలు సత్సంగం దేనికంటే పెట్టుకుంది? ఈ కార్యక్రమాలు యోగాలు దేనికంటే చిత్తస్య శుద్ధయే కర్మ బ్రహ్మస్య నివృత్తయే. చిత్తశుద్ధే పట్టాను. ఒక్క మాట చెప్తాను, ఎవరు అనుకోకండి, ఎవరు ఉద్దేశించి అంటారు. ఒక తల్లి ఒక కూరటన్ని చాలా బాగా చేస్తున్నారు. ఆ చేసిన కూరనట అన్నం కలుపుకోకర్లేదట, ఉట్టి కూరే జరుగుతుందట. తింటే అన్నంలో కలుపుకోవాలంటే కంటే కూడా అమృతం తుల్యంగా ఉంటుందట. అంత బాగా చేస్తుందట కూర. కానీ ఆ అమ్మట ఒక చిన్న ఇదేంటంటే నిన్న వండిన కూరకి కడగకుండా అదే గిన్నెలో చేస్తుందట. ఎవరు తింటారండి? తినయోగ్యం ఉంటుంది తినడానికి. అట్లనే మనం కూర సంబంధించిన వాటిని ఉపయోగించే గిన్నెనే శుభ్రం చేసుకోకపోతే ఈనాడు చేసినటువంటి వంటని మనం తినడానికి ఇష్టపడమే. ఆత్మశుద్ధి లేని ఆచారమేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజమేల, విశ్వదాభిరామ విధిరవేమ. చిత్తశుద్ధి ప్రధానం. భాండశుద్ధి లేకపోతే పాకం తినం కూర. ఏ చిత్తశుద్ధి లేకుండా జస్ట్ లైక్ దట్ గుడికి ఒకసారి నమస్కారం ఇట్లా పెట్టడం మానేశారు, ఇట్లా అంటున్నారు. అదండి అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు కలిసి మనస్సుకు బుద్ధికి తాకించి నమస్కారం పెట్టే సంస్కారం మనం దాని నుంచి దూరం అవుతున్నాం. అటువంటి సంస్కారాలు తిరిగి మళ్ళీ సంస్కరించబడాలి, పునఃప్రతిష్ఠించబడాలని సత్సంగాలు ఏర్పాటు చేస్తున్నారు. అధ్యక్షుల వారు మాట్లాడుతున్నారు, చింతా లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. వారందరి మాటల్లో ఒకటే లక్ష్మీ గారు చెప్పింది, ఇవన్నీ క్రోడీకరిస్తే మాయ ఆవరించి ఉంది. మాయ ఆవరించింది. చెన్నయ్య గారు ఒక మాట అన్నారు అధ్యక్షుల వారు నాతో ఇప్పుడు అక్కడంటే, చేయాల్సింది చేస్తే రావాల్సిన వస్తాయి. గురువు గారు ఎక్కడ రామకృష్ణ గారు చెప్తుంటారు అప్పుడప్పుడు, చేయాల్సింది చేస్తే రావాల్సిన వస్తుంటాయి. కానీ చేయాల్సినవి చేయవలసినవి రెండు ఉన్నాయట. చేయవలసినవి అంటే మనకు ఇష్టమైనవి, చేయవలసినవి అంటే నీ ఇష్టం నా ఇష్టం లేదు. శాస్త్రం చెప్పింది అవి చేయాలి. ఈ సమయంలో నువ్వు ఎవరికి ఉపయోగపడతావు అది చేయాలి. అంతేగాని నేనేం చేస్తాను నేను చేద్దాం అనుకుంటున్నా అంటే అది చేయదలుచుకోవటమే తప్ప చేయవలసింది కాదు. కాబట్టి చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది అని చెప్పారు. ఆ చేయవలసింది ఏంటంటే సత్సంగాలకు మన ధర్మం కాస్త దెబ్బతింటోంది. అందరూ గుర్తు తెచ్చుకొని ధర్మాన్ని సమర్థించడం కోసం కాస్త అందరూ కూడా ఒకరికొకరు ఐకమత్యంగా ఉండటమే సత్సంగము అంటే. సత్ అనే పరమాత్మ యొక్క తత్వంతో మనందరి యొక్క మనస్సు సంగమించి ఉండటం. ఇక్కడ ఎవరి గురించి నా గురించి చెప్పుకోను, రాజకీయ నాయకుల గురించి చెప్పను, ఏ వ్యక్తి గురించి చెప్పను. గురువు గురించి, గురుతత్వం గురించి, గురు చరిత్ర గురించి చెప్తాము. గురువు ఎవరు, గురువు యొక్క ఆవశ్యకత ఏంటి, సొంతంగా నేను వర్ణించకుండా గురు చరిత్రలో చెప్తున్నాను. అయితే ప్రారంభించినప్పుడు మాట ప్రతి జీవి, ప్రతి మనిషి ఆత్మ అనే చైతన్యం శరీరంలో ఉంటే శివం, ఆ ఆత్మ
అనే ప్రాణశక్తి బయటకు పోతే మొదటి లక్షణం శ్రీ కాస్త సేవ అవుతుంది. మన ప్రాణశక్తి భగవంతుడి యొక్క చైతన్యం, భగవంతుడి యొక్క ప్రతినిధి మనలో ఆత్మగా ఉండి మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి, చిత్తం ఇవన్నీ పనిచేసేట్టుగా చేసినప్పుడు ఆ జీవి వచ్చింది ఎక్కడి నుంచి అండి? పరమాత్మ దగ్గర నుంచి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఈవేళ ఇక్కడికి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి మీరు? సాయంత్రం రాత్రి 8 ఉపన్యాసం కాగానే ఈ ఇళ్ళకి నేను నా బంధువులు ఉద్యోగం ఆత్మ బంధువులు శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్తాను. వారం రోజులు వెళ్తా ఖమ్మం వెళ్తారు. మీరు కూడా ఏ ఊరి నుంచి అలా వచ్చి ఉంటే ఆ ఊరు వెళ్తారు. ఇది తాత్కాలికం. కానీ జన్మ ఎత్తిన, మానవ జన్మ ఎత్తిన ఒక జీవుడు ఈ జీవితం చాలించాలి అంటే చాలించిన తర్వాత ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోతాడో ఏమైనా మండప చంపేస్తున్నాడు. కానీ అది పరమం కాదు, అది లక్ష్యం కాదు. ఆత్మ అనే చైతన్యం ఒక ఉపాధిని చేరి ఒక శరీరంతో ఒక మానవుడు జన్మ ఎత్తినప్పుడు ఆ జీవుడు పుట్టడం పోవడం, పుట్టడం పోవడం అనే చక్రబంధంలో ఇరుక్కోవడాన్ని సంసారం అన్నారు. సంసారం అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయికి 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయి, మంచి అమ్మాయిని నుంచి పెళ్లి చేస్తే వాడు కాపురం పెట్టేద్దాం, అది సంసారం కాదు. పుట్టిన క్షణమే సంసారం. ఎందుకంటే సంసారం అంటే సాగరం. సాగరంలో ఎగుడు అవ్వాలి ఎట్లుంటాయో జీవితంలో కూడా ఎగుడు దిగుడు, మంచి చెడు, కష్ట నష్టాలు, కష్టం నష్టం, సుఖం ఆనందం, కలిసి వచ్చింది కలిసి రాలేదు అంటే ఇట్లా. ఇది అర్ధవృత్తం, ఇది అర్ధవృత్తం, ఒకదానికి ఒకటి తీసుకొస్తూ వృత్తం, చక్రం. మంచి చెడు, కష్టం సుఖం, ఇష్టం ఇష్టం లేనిది, ఇష్టం అయిష్టం, ఇట్లాంటి ద్వంద్వాలతో కూడుకున్నదే ఈ ప్రపంచం. ప్రపంచంలో ఆత్మ చైతన్యంతో ఒక శరీరాన్ని పొందడం సంసారం. ఈ సంసారం అనేది పెద్ద లంపటం. దీని నుంచి బయటికి వెళ్ళాలి. ఎక్కడికైనా లక్షల జన్మలు, కోట్ల జన్మలు ఒక మనిషికి చేయవలసినటువంటి పనులు చేయకుండా దుర్మార్గాలు చేస్తాడు, భయంకరమైన జీవితాలు ఇస్తాడు. ఎప్పుడో పక్వం చెందితే అతని కర్మలు అక్కడట పుట్టినవాడు చేస్తే పుణ్యకార్యాలు లేదా పాపకార్యాలు. పుణ్యం చేస్తే పుణ్య ఫలితాలు వస్తాయి, పాపం చేస్తే పాప ఫలితాలు. ఏమయ్యా సత్సంగానికి రాబోయే పుణ్యం మాకెక్కడ జరుగుతుందండి అంటారు. సార్ పుణ్యం, సార్ పుణ్యం రావాలి సార్. పుణ్యం ఎంత వస్తుందయ్యా? రావాలి. అరే పుణ్యం రావాలంటే ఇక్కడ రావాలా? ఇస్తారు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నెచ్చంతి మానవ నా పాప ఫలమిచ్చంతి పాపం పూర్వంతి యత్నతః. పాపం అవుతుంది, ఆ పని చేయదు. ఏమన్నా చేయబుద్ధి ఉన్న ఆగబుద్ధి అక్కడ చేయబుద్ధి అవుతుంది. చేస్తే పాపం వస్తుంది, నాకు పాపం అవుతుంది, పాప ఫలితం వద్దు అంటాడు. కానీ పాపం మాత్రం చేయకుండా ఉండాలి. ఆ రకంగా మాయ ఆవరించి చేయవలసిన మంచి పనులు చేయకుండా మంచి ఫలితాలు కావాలనుకోవడం, పాపం చేయొద్దు అంటే చేస్తూ చెడు ఫలితాలు వద్దన్నారు. ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే మహామాయ నుంచి వచ్చింది. ఆ మాయ వల్ల పంచ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మనిషిని ఉద్ధతి వైపు పంపకుండా అధోగతి వైపు పంపిస్తుంటే దాని గుర్తెరిగి నాయన అది మార్గం కాదు, ఉద్ధతి చెందాలి, నువ్వు సద్గతి చెందాలి. మళ్ళీ పుట్టుక పుడితే ఏ పుట్టుక కలుగుతుందో. మనిషి దేనికి భయపడతాడండి? ప్రతి మనిషి సావు భయపడతాడు. సావు ఉండకుండా ఉండాలి. ఏంటి మార్గం? పుట్టకుండా ఉండమే. పుట్టకుండా ఉండటం అంటే పునరావృత్తి రహిత శాశ్వత విష్ణు సాహిత్యం లేదా శివ సాహిత్యం, పరమాత్మ సాహిత్యం, అది మోక్షం. పుట్టడం పోవడం అనే చక్రబంధంలో నుంచి బయటికి వచ్చి పుట్టుక లేనటువంటి స్థితి, అది మోక్షం. అది తెలవక కొట్టు విట్టాడుతుంటాడ మానవుడు. అందుకే లలితా సహస్రనామం చేస్తున్నారు ఎవరన్నా కొంతమంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటారు లలితమ్మ వారు. సంసారం అనేది
ఒక ఏట్లోకి మోకాల్లో నీళ్ళే ఉన్నాయి. ఎవరికి కాస్త కాళ్ళు కట్టుకోకుండా ఏట్లో నీళ్ళలో అంటే వెళ్తారు చక్కగా, వెళ్ళి కొంచెం కడుక్కొని వస్తారు బయటికి. కానీ ఎవరికంత దిగితే బుడుగండి లోపలికి పోతాడు, పైకి రాలేదండి అంటే ఎవరికి కాళ్ళు కట్టుకోవడానికి పోతారు బుడుగులోకి పోరు. పోయాడు, దిగబడుతున్నాడు, పైకి రావాలని ఆరాటం, ఒక కాలుతో తొక్కుతున్నాడు, ఇంకో కాలు పైకి లేపాడు, ఈ కాలు మళ్ళీ ఈ కాలు లేపాలనుకున్నాడు, ఆ కాలు తొక్కుతున్నాడు, అదడిపోతాడు, ఇక లారీడు పైకి. ఆ రకంగా బురదతో కూడుకున్నటువంటి పంటంతో కూడుకున్నటువంటి గుడికి ఏదైతే ఉందో అది సంసారం. అందులో నుంచి సొంతంగా ప్రయత్నం చేస్తూ రాలేదు. అదే బయట నుంచి కనుక ఎవరైనా గట్టి క్రేన్ పెట్టి మనకి కాకు అడుగు కడితే క్రేన్ కనుక లాగితే పైకి వస్తాడు. ఆ క్రేన్ ఎవరంటే గురువు. ఆ గురువే సంసార పథకంలో ఇరుక్కుపోయి దిగబడి పైకి రాలని కొట్టు వింటాడు సతమతమైనటువంటి మానవుడికి సాధన మార్గాన్ని చూపించి, నువ్వు ఉన్నది సంసార లంపటంలో నాయనా, ఆ లంపటంలో చిక్కుకొని మళ్ళీ ఒకసారి పుట్టక పోవటం ఈ చచ్చుట పుట్టుట గిట్టుట అనే చక్రబంధంలో వద్దు, పైకి రా, మోక్షాన్ని తెచ్చుకో అనే దానికి ఏదైతే అడ్డంగా ఉందో మాయ, ఆ మాయను తొలగించే మార్గాలను చెబుతూ సన్మార్గంలో పెట్టి అసతోమా సత్వమయ తమసోమా జ్యోతిర్గమయ ఇంతకంటే దీపాలు వెలిగించారు. ఆ కాంతి ఎటువంటి కాంతి అంటే గురువు చూపించే కాంతి, అజ్ఞానం అనే కాంతిని తొలగించి సన్మార్గంలోకి వెళ్ళిన మానవుడు మళ్ళీ పుట్టుక లేకుండా శాశ్వత శివ సాయుధ్యం అనే మోక్ష సామర్థ్యం పొందడానికి మనిషికి ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో, మాయలు ఏవైతే ఉన్నాయో, ఆ మాయ అవిద్య అజ్ఞానం అనే దాన్ని తొలగించే మార్గాన్ని చెప్పి ఆ మార్గంలో నడిచే విధంగా మనం ప్రవర్తింపచేసేటువంటి సమర్థుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే సమర్థ గురువు, సద్గురువు. అటువంటి గురువు యొక్క చరిత్ర ఇందులో చెప్పింది. ఈ సద్గురు చరిత్ర చెప్తూ శ్రీగురు చరిత్ర చెప్తే ఏమన్నారు? ఇప్పుడైనా సరే చెప్పేవాడు అక్కడే, వినేవాడు ఎంతమంది ఉండదు. కానీ భగవద్గీత చెప్పిందేవాడి కృష్ణుడు, విన్నవాడు అర్జునుడు. మనకి తెలిసినంత ఏమండి. అయితే ఉపన్యాసంలో కూడా చెప్పితే ఒకరు చెప్తారు, ఒకరు వింటారు, అనేక మంది వింటారు. ఇక్కడ ఈ గురు చరిత్ర అనే శ్రీ గురు చరిత్ర అనేటువంటిది, ఇది శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు చరిత్ర. మరి మీరే చెప్పండి, శ్రీ గురుడు ఎవరండి? శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు, శ్రీ శ్రీపాద శ్రీవల్లభుడు వాళ్ళు చెప్పారు. శ్రీ గురు చరిత్ర మంగళకరమైన గురువు యొక్క చరిత్ర. దత్తాత్రేయ వారు, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి వారు. ఈ శ్రీ గురు చరిత్ర ఇద్దరి మధ్య జరుగుతుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన భగవద్గీత చెప్పింది. ఏంటది? భగవద్గీత ఏదైతే చెబుతోందో మనిషి మనిషిగా బ్రతకడం, మనిషి మనీషిగా మారడానికి కావాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో చెప్పేవాడు దాన్ని అనుభవించిన వాడు ఉండాలి. అందుకే కృష్ణం వందే జగద్గురు ఆయన చెప్పారు. విన్నాడు అర్జునుడు. వినకముందు అర్జునుడి స్థితి ఏంటి, వినకముందు అర్జునుడి స్థితి ఏంటో ఎల్లుండి ఏకాదశి బుధవారం గీతా చేయండి. ఆ రోజు 5 నిమిషాలు దాని గురించి మాట్లాడుకున్నాం మొదటి చివరిలో. ఎందుకంటే వాళ్ళు చెప్పవలసిన కొంత ఉంది కదా. ఈ రకంగా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తత్వాన్ని దర్శించిన మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో, ఏ తత్వం? గురుతత్వాన్ని. ఆ తెలుసుకున్న వాటికి ప్రణిపాతం చేసి, అయ్యా నువ్వు ఆ తత్వం తెలుసుకున్నావు కదా, నువ్వు నాకు చెప్పు అని ప్రశ్న వేసేటప్పుడు వెటకారమైన ప్రశ్నలు కాదు, అతన్ని పరీక్షించడం కోసం వేసే ప్రశ్నలు కాదు. నాకు తెలవలేదు కాబట్టి స్వామి నాకు చెప్పయ్యా అని చెప్పి గురువుని పరీక్షించడానికి ప్రశ్నించి తెలుసుకోవడం కోసం చేసే ప్రశ్న పరిప్రశ్న అంటారు. అది అర్జునుడు చేశాడు పరిప్రశ్న. గాఢీవం సంసర్పే హస్తైవ పరిగత్యతే నశక్యో నవస్థాతం భ్రమతీవ చనే మనః. బావా నాకు ఒళ్ళు ఒడిగిపోతుందా, గాఢీవం జరిపోయింది, నేనేం చేయలేకపోతున్నా అనగానే అప్పుడు చెప్పాడు. అది బుధవారం చెప్పుకున్నాం, ఒక 10 నిమిషాలు చెప్పుకున్నాం. అది వాడు 10 నిమిషాల్లో గొప్ప మాటలు చెప్పుకున్నాం. ఇక్కడ పరిప్రశ్న చేసిన వాడు ఎవరండి? నామధారకుడు అనే ఒక వ్యక్తి
జిజ్ఞాసతో శ్రీగురు యొక్క తత్వం తెలుసుకున్నాడు, శ్రీగురుని గురించి విన్నాడు. నృసింహ సరస్వతి స్వామి వారు శరీరం విడిచిపెట్టినప్పటికీ కూడా గానగాపురంలో, గంధర్వపురంలో ఇప్పటికీ కూడా అశ్వత్థ వృక్షం దగ్గర ఉన్నారు, పాదకుల రూపంలో ఉన్నారు. ఆనాడు శరీరంలో ఉన్నటువంటి గురుదేవులు ఈనాడు పాదకుల రూపంలో ఉన్నా కూడా అదే ఫలితాన్ని, అదే శక్తిని కలిగి కనిపిస్తున్నారు అనే విషయం తెలుసుకున్న నామధారకుడు తపన పడ్డాడండి. పెద్దలారా ఒక్క మాట చెప్పిన సమయం వృధా అని అనుకోను, చెప్పి తీరాల్సిందే, ఏదో ఒక అసలు అరగంట ఎక్కువ చెప్తాను. ఇక్కడ తపన పడుతున్నారని చెప్పాను. అధ్యక్షుల వారు మాట్లాడిన ఆయన ఆరాటం చూడండి, ఆయన 70 ఏళ్ళ పైన ఉన్నారు కదా. గాంధీ సత్సంగం పెట్టారు, మాస్టర్ గారు ఎందుకు మార్గం పెట్టారు, 12 ఏళ్ళ బట్టి నిర్వహిస్తున్నారు. ఎంతమంది ఎంత వినాలి, వినగా పాపాలు పోతాయండి అనొచ్చు. ఏమంటే ఎప్పుడో జరిగిన దాని గురించి వింటే మనకి ఇప్పుడు అని అంటే దానికి సమాధానం చెప్తారు తర్వాత. ఇక్కడ ఆ తపన పడిన వాడు ఎవరంటే నామధారకుడు. ఎవరి కోసం? నేను బాగుపడాలని కాదండి, గురుతత్వం తెలుసుకోవాలన్నాడు. ఆయన పడ్డ తపన వల్ల ఏంటి మనకు జరిగింది? సిద్ధుడు అనేటువంటి సాక్షాత్తు శ్రీ నృసింహ సరస్వతి యతీశ్వరుల దగ్గర పాదాప్రాంతుడై ప్రణిపాతం చేసి గురు తత్వాన్ని అనుభవించినటువంటి మహానుభావుడు సిద్ధుడు ఎదురయ్యాడు. వాళ్ళ మధ్య సంభాషణ, పరిప్రశ్న వేసిన వాడేమో నామధారకుడు, జ్ఞానే తత్వదర్శన, తత్వాన్ని దర్శించి జ్ఞానబోధ చేసిన వాడే సిద్ధుడు. వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ. అదే వ్యాస మహర్షి కలియుగం రాబోతోంది, కలియుగంలో మానవుల యొక్క ఆయుష్యం చాలా తక్కువ, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు చేయజాలబడి కలియుగమందు మానవులు వానికి ఏయటి సౌఖ్యమ సర్వ సౌఖ్యమై యొక్కు ఏమి కనపడవు వాని ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగాడు. అంటే కలియుగంలో మానవులు అల్పాయుష్కులు అవుతారు, భగవంతుడు తత్వం పట్ల మనస్సు పోదు, జిజ్ఞాస ఉండదు. ఎక్కడికక్కడికి సత్సంగాలు దేనికండి, రికార్డింగ్ డ్యాన్స్ ఉందని అంటారు కొంతమంది, దానికైతే బాగా ఉంటుంది రష్. కలి లక్షణం అని అది ఇక్కడ శ్రీగురు చరిత్రలో కూడా ఉంటుంది. అటువంటి స్థితిలో 18 పురాణాలు, మహాభారతం అనేటువంటి పంచమ వేదం వ్యాస మహర్షి లోకానికి ఇచ్చి అప్పటికి కూడా తృప్తి చెందలేదండి వ్యాసుడు. కలియుగం ప్రవేశిస్తుంది, కలిపురుషుడు రాబోతున్నాడు, కలి ప్రవేశిస్తే మానవులు ఎంత భగవంతుడి పట్ల జిజ్ఞాస లేకుండా ఎంత దూరంగా వెళ్తారో, ఎంత ధరిస్తారో, ధరించక ఎంత అధోగతిపాలవుతారో మానవులని చెప్పి బాధపడుతూ వ్యాస మహర్షి వ్యాకుల చిత్తుడై తెల్లవారుజామున సరస్వతి నది తీరంలో కూర్చొని జపిస్తున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. ఎందుకోసమండి? తన పిల్లవాడి శివుడికి పెళ్ళి ఎక్కలేదు కదా, ఎక్కడ బ్రహ్మజ్ఞానం, తన బిడ్డకి పెళ్లి కావాలని లేదు, బిడ్డ లేదు. మరి ఏంటిదా? ఎవరి కోసం? లోకాల కోసం. కలియుగంలో మానవులు ఎక్కడ బాగుపడతారు? పెద్దలు అంటారు, మా గురువు గారు, నీకోసం నువ్వు ఏడిస్తే ఏడుపు, లోకం కోసం ఏడిస్తే ఏడుపు కాదు, తపన, తపస్సు. తపస్సుకు తపనకు తేడా ఏంటంటే, నీకోసం నువ్వు ఏడిస్తే స్వార్థంతో ఆ ఏడుపు తపన అంటారు. లోకం కోసం ఏడిస్తే ఆ ఏడ్చిన ఏడుపు తపన ఏదైతే అది తపన కాదు, తపస్సు అన్నారు. లోకం కోసం చేసినటువంటి ఆ తపన కాబట్టి వ్యాసుడు వెంటనే భగవంతుడి గురువు రూపంలో వచ్చాడు. ఇక్కడ నామధారకుడికి సిద్ధుడే వచ్చాడు, అక్కడ వ్యాస మహర్షికి నారద మహర్షి వచ్చాడు. వ్యాస 18 పురాణాలు ఇచ్చావు, మహాభారతం ఇచ్చావు, ఎందుకయ్యా నువ్వు బాగా మనస్సు బాధకు వ్యాకులచిత్తుడై ఉన్నావు అంటే, మహర్షి త్రిలోకాలు సంచరించే మహాజ్ఞాని కదయ్యా నారద మహర్షి, నీకు తెలవకుండా ఉందా నా బాధ ఏంటో? నాకు బాధ ఉంది నిజమే, కానీ బాధ ఎందుకో నాకు అర్థం కావలేదు అన్నాడు వ్యాసుడు.
ఎవరైనా పేషెంట్ కడుపు నొప్పితో వెళ్తాడు, కడుపు నొప్పి దేని వల్ల వచ్చే పేషెంట్ తెలుస్తుందని డాక్టర్ దగ్గర డాక్టర్ చెప్తాడు, అదే నీకు లోపల ఎక్కువ ఉంది కాబట్టి కడుపు నొప్పి అంటాడు. ఇక్కడ పేషెంట్ బాధపడుతున్నటువంటి వ్యాస, డాక్టర్ ఎవరంటే నారద మహర్షి గురువు, మహానుభావ వ్యాస. నిజంగానే అంచితమైన ధర్మ జయమంతయు చెప్పితివి, అందులో మించుగా విష్ణు కథలే పడజెప్పవు, ధర్మములు ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములినగా నీకు నీ కొంచెము వచ్చుగల్ల హరిగో వినాన్య పూజిత అంటాడు నారదుడు డాక్టర్ సద్గురువు. ఏంటో తెలుసండి, ఇప్పుడే అన్నారు కదండి పెద్దలు, ఏంటంటే ఎందుకో లోకం కోసం తప్పిస్తున్నాడు, లోపల ఏ బాధలో తెలవదు, నీకు తెలుసు నారద అన్నాడు. నారద చెప్తాడు ఏమనంటే, ఇందాక పెద్దలు ఏమన్నారు, నెల్లూరులో నాకు ఈ ఊరు తెలవదు కదా, ఏమంటే ఖమ్మం షాపుకి పోయింది చెప్తారు. ఆ షాపులో ఇవాళ కొత్త రకం స్వీట్ పెట్టారు, తయారు చేశారు, నిజంగా తింటే అది తినాలంటే. ఇంతకాలం జీవితంలో తిన స్వీట్ ఏది పనికిరావు దాని ముందు అన్నా అనుకోండి, నేను 100 సార్లు చెప్పిన ఉపయోగం ఉంది. ఆ తెచ్చిన స్వీట్ మొక్కను కట్ చేసి నాలుగు మీద మీకు పెట్టి మీ మనస్సు నాలుగు అనుసంధానం అయితే అది రుచి మీ అనుభవంలోకి వస్తే నిజంగా భలే చెప్పారండి, ఈ ముందైనా స్వీట్ అంటారు. అంటే అనుభవంలోకి వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఇక్కడ నారద మహర్షి కూడా వ్యాసం ఏమన్నాడంటే, ఏమయ్యా ధర్మం ఈ ధర్మం ఈ ధర్మం అని చూసుకుంటూ ఎవడెంటాడు కలిగిన ఆ ధర్మాన్ని పాటించిన భగవద్భక్తుల కథలు ఈ రకంగా ఈ భక్తుడు నరసింహస్వామి ఆవిర్భవించడానికి కారణం ప్రహ్లాద మహర్షి. ప్రహ్లాదుడు హరిభక్తితో 60,000 సంవత్సరాల తండ్రిని 5 సంవత్సరాల పిల్లవాడు ఎదిరించాడు. ఏమని ఎదిరించాడు? నాన్న నువ్వెవరివి ఈ లోకానికి పుట్టావు పోతావు, శాస్త్రుడు ఒకడు ఉన్నాడు, ఎవరో హరి. ఎవరు నీ హరి అంటాడు తండ్రి. కుమారుడు ఏమంటాడు, నాన్న హరి ఎక్కడ లేవు నాన్న, ఇందుగలడందులేదని సందేహం వలదు చక్రి సరోపగతుడు ఎందెందు వెతకి చూచిన అంతందేగలడు దానవర్ణని వింటే. నాన్న నువ్వు విను, నమ్ము, ఒక్కసారి నువ్వు నమ్మితే నువ్వు వీలో హరినాడు అంటే వాడికి ఎక్కలేదు హిరణ్యకశిపుడు. అప్పుడు హిరణ్యకశిపుడి మీదుగా శ్రీ మహావిష్ణువుకి పట్టణం కోపం వచ్చింది. నా భక్తుడు 5 సంవత్సరాల పిల్లవాడిని ఏనుగు పెట్టి తొక్కిస్తాడా, విషం పెట్టి చంపిస్తాను ప్రయత్నిస్తాడా, నదులను సముద్రాలను నెట్టిస్తాడా, గుణపాలను పొడిపిస్తాడా, ఇక నా భక్తుడిని కాపాడుకోవాలి అని చెప్పి ఏ రూపంలో లేని భగవంతుడు నారసింహ రూపంలో వచ్చి కాపాడాడు. అది భగవంతుడు భక్తుల్ని కాపాడిన తీరు. ఆ రకంగా ఎవరెవరు భక్తులు భగవంతుని ప్రార్థిస్తే, పూజిస్తే, అర్చిస్తే వాళ్ళు సద్గతి పొందారో, గొప్ప ఫలితాలు పొందారో ఆ కథలని తీసుకొచ్చి పెట్టినారా వ్యాస. అప్పుడు కలియుగ మానవుల బలి సత్వంలో భగవద్భక్తి ఉంటేనే కదా ఈ రకమైన భక్తులతో బాగుపడ్డా, నేను కూడా భక్తితో ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన మానవుల్లో కలుగుతుంది. కాబట్టి వ్యాస మహర్షి భగవంతుని నమ్ముకొని బాగుపడ్డ భక్తుల యొక్క కథలన్నీ ఒక సమాహారం కింద చేసి భాగవత రూపంలో ఇచ్చేసేయన్నాడు. అట్లనే జ్ఞాన గురువైనటువంటి దత్తాత్రేయుల వారి యొక్క తత్వాన్ని అనుభవించినటువంటి భక్తుల కథలన్నీ కూడా శ్రీ గురు చరిత్ర రూపంలో వస్తే వాటన్నిటిని కూడా వినమయ్యా. శ్రీ గురు చరిత్ర విని ఆ కథలను పానం చేస్తే, శ్రీ గురు చరిత్ర కథలు పానం చేస్తే నీ మనస్సులో నైపుణ్యం సిద్ధిస్తుంది. నీ మనస్సులో కల్మషాలు పోతాయి, కల్మషాలు పోతే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడితే ఆ శుద్ధి కాబడిన నైపుణ్యం కాబడినటువంటి ఆ మనస్సులో భగవతత్వం బోధపడుతుంది. జ్ఞానం అదే, తద్వారా మోక్షం అని చెప్పి శ్రీగురు చరిత్రలో కూడా కథలు, దత్తాత్రేయుల వారి యొక్క శిష్యుల యొక్క కథలు, దత్తాత్రేయుల వారి యొక్క రూపాల కలియుగ రూపాలైన శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని దగ్గరలో ఉండి వారి యొక్క గురుత్వాన్ని అనుభవించినటువంటి శిష్యుల కథలన్నీ కూడా
శ్రీగురు చరిత్రలో పొందుపరిస్తే ఆ కథను పానం చేయాలనే ఆతృతతో నామధారకుడు ఆ రూపంలో పడి వెళ్తున్నాడు. శోష వచ్చి పడిపోయాడు. ఒక్కసారిగా కలలో కనిపించాడు. తప్పించాడు కదండి నామధారకుడు. శ్రీగురు నాకు ఇది కావాలన్న కోరిక లేదు, వైరాగ్యం, జీవితం మీద వైరాగ్యం వచ్చింది. శ్రీగురుడు కనపడాలి నాకు అంతే, ఆయన పాదుకలు చూడాలి, ఆయన తత్వాన్ని అనుభవించాలి అని అడుగులు ముందుకేశాడు. అప్పుడు కలలో కనిపించాడు ఒక రూపం. ఆ రూపాన్ని చెప్పారు. వడలందరి విభూతి పూత ఉలితో రొడ్డానము అల్లాడు చెంజడలు ఆత్మైక నిశ్చల విచార నిశ్చల మృగజాతము హంసంబున బృందమాల గళదేశస్థానముంగాలగా. ఆ రకంగా ఉన్నటువంటి రూపం కనిపించింది నామధారకుడికి. వెంటనే కలలో చేరుకున్నాడు నామధారకుడు. చేరుకొని, మహానుభావ, నాకు ఇంతసేపు దర్శనమిచ్చినటువంటి నువ్వు ఎక్కడికి పోయావు అని చెప్పని, నాకు దర్శనం కావాలని తప్పిస్తుంటే ఎదురుగా కనిపించాడు సిద్ధ మనిషి. అంతకుముందు కలలో కనిపించిన వాడే ఇప్పుడు ఎదురుగా కనిపించాడు. ఇదే స్థితి ఒకప్పుడు ధ్రువుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఆ మంత్రాన్ని జపించి సిద్ధి పొంది శ్రీ మహావిష్ణువు దర్శనాన్ని పొందారు. ఆ పొందిన భాగవతంలో అద్భుతమైనటువంటి, మీరు అన్యదా భావించక ఈ శ్లోకం కూడా ఒక్కసారి మీరు అనండి. ఎంత గొప్పదంటే ఇది ఎప్పటికీ కూడా గురు చరిత్ర చేసేటప్పుడు ఈ శ్లోకం అనుకోవాల్సి ఉంటుంది. యోంతః ప్రవిశ్య, అందరూ అనండి. యోంతః ప్రవిశ్య మమ వాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్ అఖిల సిద్ధిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్త చరణశ్రవణత్వగాదే ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. ఎంత గొప్ప శ్లోకం అంటేనండి భాగవతం మొత్తంలో కల్లా ధ్రువుడికి చెప్పబడినటువంటి వ్యాస మహర్షి చెప్పించారు. అంటాడు ధ్రువుడు, ఇక్కడ కూడా గురు శిష్యుల సమానం ఇదే. నారదుడు గురువు, శిష్యుడు ధ్రువుడు. అయ్యా, నువ్వు మహానుభావుడి భగవత్ స్వరూపుడి, నువ్వు ఒక చైతన్య రూపంలో నా శరీరంలో ప్రవేశించావు. నా ఇంద్రియాలకు ప్రాణానికి చైతన్యం కలిగించి సకల ప్రాణంలో వసించున్నావు. అటువంటి పరతత్వానికి నమస్కారం అని చెప్పి ధ్రువుడు అన్నాడు. ఆ రకంగా నామధారకుడికి సిద్ధుడు కనపడ్డాడు. వాళ్ళ మధ్య సంవాదం ఒకటే అన్నాడు, నాకు ఎందుకు నేను శ్రీగురుణ్ణి నేను కూడా ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను, నాకెందుకు దారిద్ర్యం తీరట్లేదు. ఏంటి దీంట్లో రహస్యం అంటే, ఒక్కటి పట్టి పీడిస్తుంది నామధారకుడిని, శంక, సంశయం, అనుమానం కనుక ఉంటే గురువు యొక్క అనుగ్రహం దొరకదు. కాబట్టి అనుమానం లేకుండా ఇక్కడే వెంటనే మీకు అర్థమవుతుంది. షిరిడి సాయిబాబా వారు 2 అక్షరాలు ఏంటంటే 2 రూపాయలు ఏంటంటే శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఏంటంటే నమ్మకం, విశ్వాసం. నమ్మకం కూడా కాదండి, విశ్వాసం. నమ్మకం అంటే ఏంటి తెలుసా అండి? భగవంతుడు మనకు కోరుకున్నది ఇస్తే ఆయన దగ్గరికి కలిసి వచ్చింది, ఒకవేళ జరగలేదు, ఆయన దగ్గరికి వచ్చాం, ఏం కలిసి వచ్చింది, ఈ వైపు వెళ్దాం అనుకుంటున్నాం, వేరే గురువు అనుకోవటం నమ్మకం. భగవంతుడి దగ్గర వెళ్ళాం, ఏది జరిగినా కూడా అది నా ప్రాప్తం, నేను చేసిన పూర్వ కర్మం యొక్క ఫలితం ఇది అని కనుక తీసుకుంటే దాన్ని విశ్వాసం అంటారు. ఆ విశ్వాసాన్ని శ్రద్ధ అన్నారు. సపూరి అంటే ఏంటంటే ఓర్పు, కాస్త ఓపిక పట్టాలి. వెంటనే సాయిబాబా
జీవన చరిత్ర చదివా అనేక ఇష్టాలంటే కుదురుతుందండి. మనకి ఎన్ని కథలు ఉన్నాయో వదలాల్సింది, అవన్నీ వదలాలి. శ్రీగురు చరిత్ర ఎన్నిసార్లు పారాయణం చేసినా మనకు ఆ సమయం వచ్చినప్పుడు శ్రీగురుడు మనకి ఇస్తారు. ఇంకా ఎక్కువ ప్రస్తుతం కొత్త ఇబ్బందులు ఎదురు కాకుండా కాపాడతారు గురువు. కానీ ఇంతకు ముందు చేసినటువంటి పూర్వ కర్మాల యొక్క వాసనలన్నీ కూడా క్షయం కావాలంటే గురు చరిత్ర పారాయణం చేయాలి. కాబట్టి నేను 50 సార్లు చేశానని పారాయణం ఒక్కసారి అంటే ఆ 50 జీరో అయిపోయినట్టే, అంటే 50 చేశానని అహంకారంతో చెప్పుకున్నట్టే. కాబట్టి 50 సార్లు కాదు 100 సార్లు జీవితాంతం చేయాల్సిందే శ్రీ గురు చరిత్ర పారాయణం. దానికి లెక్క వేసుకోకూడదు, కౌంట్ చేశారంటే అయిపోయినట్టే. కాబట్టి ఎన్నిసార్లు పారాయణం అంటే ఎన్నిసార్లు అయినా చేయాలి. ఎప్పటివరకు బ్రతికంత కాలం. అది భాగవతంలో ప్రారంభంలో సుఖమహర్షి చెప్తాడు, రసమాలయం అని. అంటే ఈ జీవితం ఉన్నంతకాలం భాగవతం వినాల్సిందే, శ్రీగురు చరిత్ర పారాయణం చేయాల్సింది. ఆ రకమైన శ్రీగురు చరిత్రలో వచ్చి వాళ్ళ మధ్య సంవాదం జరిగింది. నామధారకుడిని ఆశీర్వదించాడు సిద్ధుడు. అక్కడ నామధారకుడు నిద్రలో వచ్చినటువంటి నామధారకుడిని సిద్ధుడు ఆశీర్వదించి అక్కడ గురువు యొక్క తత్వం గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. చెప్తూ గంధర్వాఖ్యం పురం భీమ అమరజ సంగమే స్థిత. భీమ అమరజ సంగమ క్షేత్రమైన గంధర్వనగరంలో బాణగాపురంలో త్రిమూర్త్యాత్మక స్వరూపడిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఉన్నారు అని. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే సిద్ధోహం, నేను సిద్ధుణ్ణి అన్నాడు. అని యోగులు కూడా గంధర్వపురంలో ఉన్న శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని దత్తాత్రేయ వారి యొక్క స్వరూపమని, భక్తులకు పుట్టుక సాగు లేకుండా భవసాగరంలో నుంచి ఒడ్డెక్కించి మోక్ష సామ్రాజ్యాన్ని కట్టరామణం చేయగలిగేటువంటి సర్వసమర్థుడు దత్తాత్రేయ స్వరూపమే ఈ నృసింహ సరస్వతి అని చెప్పి యోగులు కూడా నమ్ముతున్నారు అని చెప్పేసి ఇక్కడ సిద్ధుడు చెప్పాడు. నామధారకుడు చెప్పి అప్పుడు అంటాడండి, శ్రీ గురువు నేను కూడా ధ్యానిస్తున్నాను అని అంటూ, ఈ దృశ్యం గురుమా పూజ్య కథం ధైర్యం భాషసే జానేకే సంశయావిష్టం ఇష్టం కష్టం తతస్తవా. నేను శ్రీగురుని పూజించాను, నృసింహ సరస్వతి స్వామి వారిని దత్తాత్రేయుల వారిని పూజిస్తూనే ఉన్నా, కానీ నాకు కష్టం తీరట్లేదు, దీనత్వంలోనే ఉంటున్నా నేను అంటే. అప్పుడు ఆయన అంటాడు, జానేకే సంశయావిష్టం చిత్తం కష్టం తతస్తవ. నువ్వేంటంటే సంశయాత్మకుడు, అనుమానిస్తున్నావు, నీకు పూర్తి పరిపూర్ణమైన విశ్వాసం లేదు. కలడందురు దీవేళ కలడందురు సర్వయోగి గణముల పాలనం అంటారు. కలడందురు ఎవరో గురుడని మంచివాడట, భరద్వాజ గురువు గారు మాస్టర్ గారట, మంచి మహిళ కావాలట. అట అంటే అయిపోయినట్టే. భరద్వాజ గురువు గారు శక్తివంతుడు, శ్రీగురు చరిత్ర ద్వారా మార్గాన్ని సుగమం చేశారు, మంచి మార్గాన్ని అనే నమ్మకం కావాలి. అట అంటే ఇక్కడ పనికిరాడు అని అప్పుడు అంటారండి సిద్ధుడు. కుపితో దైత్యాది త్రిపురాది రథాపివ తతోపి భక్తమాత్మీయం శ్రీగురు పరిరక్షతే. యస్మై కస్మై కదాచిత్ గురు ఉప్యేత చేతద రక్షితుం తం న శక్నోతి మాధవో వా అపి ఉమాధవ. ఎంత గొప్ప మాట చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఒక శిష్యుడిని భగవంతుడు కనుక శిక్షించి కోపిస్తే గురువు గారు రక్షించగలుగుతారు. అదే శిష్యుడిని గురువు గారు కనుక కోపిస్తే శివకేశవులు ఇద్దరు కూడా అశక్తులట, రక్షించలేరట. అంటే ఎవరిదాన్ని ఎక్కువ స్థానం? గురువుదే ఎక్కువ స్థానం. అది గురు చరిత్ర చెప్పిన మాట అని. ఈ మాటను ఎంత చెప్పగలుగుతున్నావు మహానుభావ సిద్ధ మహర్షి అంటే, వ్యాస మహర్షికి ఇవ్వబడినటువంటి పురాణాలలో కల్లా మధ్యలో ఉండేటువంటి బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక గాథ ఉందయ్యా, అది చెప్తే నీకే అర్థమవుతుంది అని చెప్పి బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నటువంటి కథ చెప్తున్నారు. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి ఏం చేశాడు? ఈశ్వర శక్తిని పైలోకం, మధ్యలోకం, కింద లోకంలో 3 లోకాలను సృష్టి చేయడానికి కోసం బ్రహ్మగారికి శక్తి ఇచ్చాడు. చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు దేవతలను అసురులను వీళ్ళని సృష్టించాడు.
సృష్టించి ఈ సృష్టిని నడుపుతూ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే 4 యుగాలుగా విభజించాడు కాలాన్ని. కృతయుగాన్ని నిర్వహించే కృతయుగ పురుషుడు, త్రేత, ద్వాపరయుగ పురుషులకు ఇబ్బంది లేదు. కలియుగ పురుషుడు దగ్గరికి వచ్చి ఆయన 3 యుగాలు అయిపోయినాయి, కలియుగం రాబోతోంది, నువ్వు కలి పురుషుడివి, నువ్వు వర్తించాలి, ప్రవర్తించాలి కలి పురుషుడుగా అంటే అప్పుడు అంటాడు అతను జిహ్వా లింగం చేతిలో పట్టుకొని వికృత రూపంలో ఉంటాడు కలి పురుషుడు. ఏంటయ్యా నువ్వు ఎట్లున్నావు అంటే కలి పురుషుడు అంటాడు, ఈ కలియుగంలో నేను ఈ రకంగా మానవులను ఈ రెండింటితోటే నేను జయిస్తాను, ఈ రకంగా బలహీనులు చేస్తాను అంటాడు. అంటే అప్పుడు బ్రహ్మగారు అంటాడు అన్నమాట, నేను చతుర్ముఖ బ్రహ్మను సృష్టి చేశాను, నా ఆదేశం ఏంటంటే కలియుగంలో మానవుల యొక్క ఆయుధ పరిమితి చాలా తక్కువ, కలియుగంలో మానవులు బాగుపడాలంటే అల్పాయుష్కులైనటువంటి వాళ్లకు కొంతమందిని వదిలిపెట్టాలి అనగానే ఇతను అంటాడు కలిపురుషుడు, నాకు కలిపురుషుడిని కదా భూమండలంలోకి వెళ్తే ముఖ్యంగా దిగోద్వీపంలో ఉన్న భరతఖండంలోకి వెళ్తే మాట్లాడితే గురువులు అంటారు, దేవుళ్ళు అంటారు, గురువులు అంటారు, ధ్యానం అంటారు, సత్సంగం అంటారు. సత్సంగం పేరుకి చాలా ఒళ్ళు వండిపోతుంది అన్నాడు కలిపురుషుడు. అట్టట్లయ్యా కలిపురుష నా తనద్దు, తప్పకుండా నువ్వు కలిపురుషుడుగా కలియుగంలో వర్తించాలి అంటే నువ్వు కొన్ని పనులు చేయాలి, నేను చెప్పినటువంటి మాటలు వినని చెప్పి ఎవరి గురించి నేను చెప్తున్నానో వాళ్ళను మాత్రం బ్రహ్మజ్ఞాన సంపన్నులు ఎవరు ఉంటారో, పూజాదికాలు ఎవరు చేస్తారో, సత్సంగాలు ఎవరు చేస్తారో వాళ్ళెవరికి కూడా ఆటంకం కల్పించదు. గురువును నమ్ముకుంటారు కొంతమంది, వాళ్ళని కూడా ఆటంకపరచద్దు. పుణ్యతీర్థాలకు వెళ్ళారు, వాళ్ళకి ఆటంకపరచద్దు. ధర్మంతో ప్రవర్తిస్తారు, వాళ్ళు ఆటంకపరచద్దు. అధర్మంతో ఉన్న వాళ్ళ సంగతి చూసుకోగలిగిన బ్రహ్మగారు చెప్తే అసలు గురువు ఎవరండి అన్నాడు. గురువు ఎవరు అంటే శివకేశవుల భేదాన్ని లేకుండా శివకేశవుల అభేదత్వాన్ని దాన్ని ప్రబోధించేవాడు గురువు. నిజమైన గురువు విష్ణువుకి శివుడికి భేదం లేదని చెప్పాలి, అతను అటువంటి వాడే గురువు. తర్వాత బ్రాహ్మణులను సేవించే వాళ్ళని, తల్లిదండ్రులను మంచిగా చూసుకునే వాళ్ళని వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు అని బ్రహ్మ మొదలు పెడుతున్నాడు. గకారస్థితం బ్రహ్మ రేప పాపస్థితః ఉకారో విష్ణుర్వ్యక్తః ద్వితయాత్మ గురుస్మృతి. గకారం ఏంటి అంటే సిద్ధిని కలగజేస్తుంది, రకారం ఏంటంటే పాపాన్ని తగలబెడుతుంది, పాపాన్ని తగలబెడుతుంది, మంచి స్థితిని సిద్ధింపజేస్తుంది. సిద్ధింపజేయకుండా బ్రహ్మ, తగలబెట్టడం అంటే నశింపజేయడం అంటే రుద్రుడు, మధ్యలో విష్ణు ఉన్నాడే సర్వవ్యాపకుడు, ఆయన రెండింటికి సంబంధించినటువంటి వాడు అని. విష్ణువు సంబంధించింది అవ్యక్తమైన త్రిమూర్త్యాత్మకము, అది విష్ణు స్వరూపము అని చెప్తూ గూరు గాలి కొమ్ము రాతి కొమ్ము, గాలి కొమ్ముని రాతి కొమ్ముంది. గా అంటే సిద్ధించేది, రా అంటే పాపాలు గ్రహింపజేసేది. ఆ ఇద్దరికి కూడా కావలసిన స్థితిని ఇచ్చేది ఎవరంటే విష్ణువు, అది ఉకారం. కాబట్టి అకార ఉకార నకారాలలో కూడా గోకారం రావాలంటే 3 చెప్తారు, అందులో కూడా ఉకారం విష్ణుడు, ఇక్కడ కూడా ఉకారం విష్ణుడు. ఆ రకంగా గా కొమ్ము రా కొమ్ము గురు అయితే ఆ గా సిద్ధి, రా పాపదహన, ఉకారం విష్ణువు, ఇది గురు అని చెప్పాడు. జీవభావం పోగొడతాడు, బ్రహ్మభావాన్ని హృదయంలో పాదుగలుపుతాడు గురువు. ఆ రకంగా జీవభావం లేని శరీరం అనే భావం చెప్పడు. ఇప్పుడు ఎకరాల ధర్మరాజు మాస్టర్ గారు శరీరంలో లేరండి అంటే మాస్టర్ గారికి లేరన్నా, అందరూ మాస్టర్ గారు అక్కడ ఉన్నారని ఎందుకు అనుకుంటున్నారు అంటే అర్థం శరీరం కాదు గురువు. ఎకరాల ధర్మరాజు గారు అనేటువంటి తత్వం గురుతత్వం. అట్లనే శరీర భావాన్ని పోగొట్టి ఆత్మభావాన్ని బ్రహ్మభావాన్ని ఇస్తాడు గురువు చేసే పని. రెండవది అవిద్యారూపమైన కార్యకర్మలు ఏవైతే మనల్ని మోక్షం రాకుండా అడ్డుకుంటాయో జాగ్రత్తగా గమనించండి. కార్యకర్మలు అంటే నాకు పదహారు కావాలని ఆశించి చేసే కర్మ కార్యకర్మలు అంటారు. ఏది ఆశించడం లోక ప్రయాణం కోసం చేసే కర్మలను యజ్ఞాలు అంటారు. కార్యకర్మల ఫలం నాకే ఇది కావాలని ఆశిస్తే కార్యకర్మ. ఆ కార్యకర్మలను ఏ రకంగా వదిలించుకోవాలి, లోక కళ్యాణం కోసం పాటుపడాలో
విష్ణువా కాదు, రుద్రుడా కాదు, ఈ మూడు కలిపితే గురువు. అంటే ముగ్గురు మూర్తులు కూడా గురువు ముందు సరిపోదు. ఎందుకంటే గురువు ఈ మూడు మూర్తుల యొక్క సమాహారం. ఎట్లా అని చెప్పేసి అది గురువు అని చెప్పి అక్కడ ఒక మాట చెప్తాడు. ఒక కథ. గోదావరి తీరంలో అంగీరస మహాముని ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో చాలా వివరించాడు ఇక్కడ. పురా గోదావరి తీర ఆశ్రమం అంగీరస మహానాక్షరపాతిర్ణ పుణ్యానుగామితః. పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహాముని యొక్క ఆశ్రమంలో అనేక వృక్షాలు, తీగలు, మృగాలతోటి పుణ్యారణ్యం బ్రహ్మాండంగా వెళ్తుంటే అక్కడ తాపసులు, బ్రహ్మర్షులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో పైల మహర్షి యొక్క పుత్రుడైనటువంటి వేదధర్ముడు అనేటువంటి గురువు ఉన్నాడు. ఆయన దగ్గర అనేక మంది శిష్యులు విద్య నేర్చుకుంటున్నారు, వేద విద్య. ఆ విద్య నేర్చుకుంటున్నటువంటి శిష్యులలో కల్లా ఒక శిష్యుడిని, గొప్ప శిష్యుడిని నేను చెప్తా. దాని గురించి కథ మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఏమంటారంటే వేదధర్ముడు శిష్యుడి యొక్క శక్తిని, స్థిరత్వాన్ని, సమర్పణ భావాన్ని పరీక్షించడం కోసం, శిష్యులారా నేను గత జన్మలలో పొందినటువంటి పూర్వజన్మకు సంస్కారాల యొక్క పాప ఫలితాలను అనుభవించడం కోసం ప్రయత్నం చేసి తపస్సుతోటి, ధర్మంతో, దానంతో పోగొట్టుకున్నాను. అయినప్పటికీ కొంత ఉంది ఇంకా నాకు. అది పోగొట్టుకోవాలి అంటే నాకు కాశీ పట్టణం వెళ్ళాలి. కాశీ విశ్వనాథుడి సమక్షంలో నేను 21 సంవత్సరాలు భయంకరమైన వ్యాధితో ఉంటా, మంచంలో పడి ఉంటా, చూపు ఉండదు, స్మృతి ఉండదు. ఆ పరిస్థితులలో నా ప్రారంభపు కర్మను నేను అనుభవించాలి. నాకు అక్కడ సేవ చేయడానికి ఒక శిష్యుడు కావాలి అంటాడు గురువుగారు. అంటారండి శిష్యులంతా, గురువు గారికి కనుక సేవ చేయకపోతే వాడు గౌరవాన్ని నరకాలకు పోతాడు అంటాడు. చాలులే, మీ యొక్క శిష్యత్వం బాగానే ఉంది, నా మీద మీ యొక్క గురుత్వం, మీ యొక్క అభిమానం బాగా ఉంది. కానీ విషయం ఒకటి చెప్తున్నాను. వారణాసిలో నేను ఉండబోయే 21 సంవత్సరాల యొక్క నా ప్రారంభపు కర్మ అనుభవించడం కోసం నేనేదైతే అక్కడ నివసిస్తానో అప్పుడు నా శరీరం నా అధీనంలో ఉండదు. ఇక్కడ వేదం బోధించేటప్పుడు మీకు నేను వేద పాఠం చెప్పినప్పుడు గురువులు కాదు. కుష్ఠు రోగంతో ఒళ్ళంతా పుండు బట్టి రసి కాదుతుంటే, భయంకరమైన దుర్వాసన వస్తుంటే ఎవరు దగ్గరికి రాలేనంత రొచ్చులాగా ఉంటుంది నా శరీరం. ఆ స్థితిలో నా శరీరానికి సేవ చేయాలి, నాకు అన్నం పెట్టాలి. 21 సంవత్సరాలు చేయాలి అంటే అప్పుడు ఏమన్నాడు దీపకుడు అనే గురువు శిష్యుడు వచ్చి, గురువు గారు మీకు ఎందుకంటే నేను కాశీపట్నం వస్తున్నా, నేను తీసుకెళ్తా, నేను ఉంటాను అన్నాడు. వెళ్ళారు, కాశీపట్నం వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. అప్పుడు ఒక మాట అంటాడు, 21 వర్షాన్ని గలత్కుష్ఠం భవిష్యతి. 21 సంవత్సరాలు గలత్కుష్ఠం అంటే 18 రకాల కుష్ఠ వ్యాధులలో గలత్కుష్ఠ వ్యాధి అనేటువంటి భయంకరమైన వ్యాధి. అది తట్టుకోవడం దాని సాధ్యం కాదు. అది ఆ బాధపడేవాడిని చూస్తే ఎవరికి కూడా అక్కడ ఉండలేమన్నారు. అటువంటి గలత్కుష్ఠం అంత భయంకరమైన వ్యాధి, అది నాకు రాబోతోంది అన్నాడు. అయితే గురుగారు పని చేస్తానండి, 21 సంవత్సరాలు ఈ సంబంధించిన ఆ కుష్ఠ వ్యాధి ఏదైతే ఉందో భయంకరమైనటువంటి పాప రాశి నేను అనుభవిస్తాను మీ తరఫున. అంటే ఇక్కడ పౌరప్రకారాలు ఉండవు. నా సంబంధించిన ప్రారంభాన్ని నేనే అనుభవించాలి. నా ప్రారంభాన్ని నువ్వు అనుభవిస్తే కుదరదు అని చెప్పారు. సరే గురువు గారు అని చెప్పేసి కాశీ వెళ్ళారు. మణికర్ణికా ఘట్టానికి వెళ్ళారు. అక్కడ స్నానం చేశారు, శివుడికి పూజ చేశారు. వచ్చి కమ్మనాశ్వరం అనేటువంటి ప్రదేశంలో ఒక గుడారం వేసుకున్నారు, నివసిస్తున్నారు. వెంటనే విశ్వనాథుడికి నమస్కరించాడు గురువు గారు. వేదధర్ముడు, అయ్యా గలత్కుష్ఠ రోగం నాకు రావాల్సి ఉంది కదా, అనుభవించడానికి ప్రారంభిస్తున్నా అన్నాడు. మొదలు కాగానే ఆ గురువు యొక్క సర్వరంగాలు పుళ్ళు పడిపోయినాయి. అన్నం తెచ్చి పెట్టాక భిక్ష ఎత్తుకొని పెడితే, దీపక నాకు కుష్ఠ రోగం ఉందని చెప్పేసి నాకు దగ్గరికి రావడం ఇష్టం లేక కొంచెం తెచ్చి పెడుతున్నావా అని అన్నాడు. లేదు గురువు గారు, నేను తెచ్చింది మీరు తింటలేదు, ఎక్కువ మాట్లాడుతున్నావు అని అన్నాడు. మళ్ళీ ఎక్కువ అన్నం తెచ్చారు. తర్వాత ఎందుకురా తక్కువ నుంచి పరీక్షిస్తున్నావా అన్నాడు. లేదు గురువు గారు, ఎంత తింటారో ఇస్త్రీ కొట్టారు అన్నం. అంటే అంత బాధపడుతున్నాడు గురువు గారు. శరీరంలో కుష్ఠ రోగం అంత భయంకరమైన పీడనిచ్చింది ఆయన గురువు గారు. చేయవలసినటువంటి అరాచకం అనుకోండి, అది అరాచకమే, కానీ నిజానికి అరాచకం కాదు.
దీపకుడు ఆనందంగా గురు శుశ్రూష చేస్తున్నాడు. శుశ్రూష చేస్తున్నాడు గురువుకి ఆనందంగా, బలవంతం లేదు, బాధ లేదండి, ఆనందంగా చేస్తున్నాడు. ఇన్ని రకాల పరీక్షలు పెడితే గురువు పట్ల అపారమైన భావం ఎట్లా ఉందంటే, నాచ తీర్థయాత్రాం కాశీ క్షేత్రే వసన్నపి గురు సేవాలో దేవయాత్ర. ఆ గురుసేవలో మునిగిపోయాక కాశీక్షేత్రంలో తీర్థాలు ఏమీ చూడలేదు ఆ దీపకుడు. నిరంతరం గురువు దగ్గర, ఆ మంచంలోనే ఉన్న గురువు దగ్గరే ఉన్నాడు. చివరికి విశ్వనాథుడు దర్శనం చేసుకోలేదు కదండి. ఇంకొక మాట ఏమంటారంటే, నా దేహ రక్షణం చాపి చక్రే పదాశ్రిత గురుం త్రిమూర్తిం మన్వా నిత్యం నాభాషత. అంటే ఆ గురుపదాశ్రితుడైనటువంటి దీపకుడు గురువునే త్రిమూర్తి యొక్క రూపంగా భావించి సేవ చేస్తుంటే, ఆ గురు సేవలో తన శరీరానికి పోషణ ఇచ్చే పదార్థం తినాలనే విషయంలో మర్చిపోయాడు దీపకుడు. అంత గురువు సేవలో ఉన్నాడు దీపకుడు. అప్పుడు అటండి సద్భక్తాహో మహాజ్ఞాని కులదీపక దీపక ప్రసన్నోస్మ్యధూనాభీష్టం వరం వరయ సువ్రత. ఇక్కడ సువ్రత అని మాట్లాడారు ఈ గురు చరిత్రలో. సువ్రత అంటే ఏంటంటేనండి, ఏ వ్రతం అయితే చేస్తే సువ్రతం, మంచి వ్రతం, ఏ వ్రతం చేస్తే సావు పుట్టుక ఆ చక్రం నుంచి బయటపడతాడో ఆ వ్రతాన్ని సువ్రతం అంటారు. అటువంటి వ్రతం చేస్తున్నాడండి. ఇంత చెప్పండి, ఆ వ్రతం ఏంటి? దీపకుడు చేసే వ్రతాన్ని ఎవరన్నది? కాశీ విశ్వనాథుడు దర్శనానికి కూడా పోకుండా దీపకుడు గురువు గారికి సేవ చేస్తుంటే విశ్వనాథుడికి వ్యక్తి, విశ్వనాథుడికి వ్యక్తి వచ్చి దీపకుడిని సువ్రత అన్నాడు. అంటే ఏ వ్రతం చేస్తే మానవుడికి తావు పుట్టుకలు లేని మోక్షం వస్తుందో ఆ వ్రతం చేసేవాడా అన్నాడు. ఏంటి ఆ వ్రతం అంటే గురుసేవ. ఎందుకంటే ఏంటంటే గురుసేవ అనే వ్రతంలో ఉన్నాడు ఆయన. అప్పుడు అన్నాక, నువ్వు ఇంత గొప్ప వ్రతం చేస్తున్నావు కదా, గురుసేవ చేస్తున్నావు, సంతుష్టున్నాయా, నువ్వు ఏదైనా ఒక వరం కోరుకో అన్నాడు విశ్వనాథుడు, కాశీ విశ్వనాథుడు. అంటే అన్నాక, నా గురువు గారు అనుమతి లేకుండా నేను ఏ వ్రతం కోరను, నా గురువు అనుమతి కావాలి అని చెప్పి వెళ్ళి గురువు గారు కాశీ విశ్వనాథుడు వచ్చాడండి మా దగ్గరికి. నాకు వ్రతం వరం ఇస్తా అంటున్నాడు. నేను మీ రోగం అంతా మీకు కుష్ఠ రోగంతో బాగా బాధపడుతున్నారు కదా, మీ బాగా ఉపశమనం కావాలి, మీకు ఆ బాధ తొలగిపోవాలని చెప్పేసి నేను వరం అడగనా అంటే, ఎరా అలసిపోయావా చెప్పక, ఈ 4 రోజులకు అలసిపోయావా? కాశీ విశ్వనాథుడు వస్తే ఆయన నా రోగం ఉపశమనం కోసం అడుగుతున్నావా అని చెప్పి ఒక గొప్ప మాట చెప్తాడండి పెద్దల దగ్గర. దేవతలకు గురువుకి మధ్య భేదం చెప్తున్నారు శ్రీ గురు చరిత్రలో. ఏంటో తెలుసా అండి? దేవతలు ఎటువంటి వాళ్ళు తెలుసా? నమస్కరిస్తే, యజ్ఞ యాగాదులు చేస్తే దిగొచ్చి నేనేం కోరుకుంటున్నావు, ఏం కోరి యజ్ఞం చేశావు, ఆ కోరిక తీరుస్తావు. ఆ తీర్చడం ఏంటి? ఇక్కడే గమనించండి, ఈ 21 సంవత్సరాల కుష్ఠరోగంతో తన పాప రహితం చేసుకోవాలని ప్రయత్నించేటువంటి వేదధర్ముడు అనే గురువు గారికి విశ్వనాథుడు దర్శనమిచ్చి వరం కోరుకోమంటే దీపకుడు అనే శిష్యుడు మా గురువు గారి యొక్క గలకుష్ఠరోగం మొత్తాన్ని కూడా పోయేట్టు చేయడానికి చాలా బాధపడుతున్నాను, ఆ బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని అడుగుతానంటే, నువ్వు అక్కడ అడిగితే కనుక ఆ శివుడు ఇచ్చినటువంటి వరం కనుక నా గలకుష్ఠరోగం పోగొడతావు, అంతే కదా. దానివల్ల ఏమవుతుంది? ఈ కుష్ఠరోగానికి వచ్చే జన్మ అనుకుంటారు. అంటే నాకు ఇంకో జన్మ రావాలని కోరుకుంటావు అనుకో, ఈ జన్మలో నేను మోక్షం పొందాలి, మళ్ళీ నాకు జన్మ ఉండకూడదు, మోక్షం పొందాలంటే ఇప్పుడు ఈ రోగం మొత్తం అనుభవించాలి, నా శరీరంతో నేనే అనుభవించాలి, ఇంకో పక్కవాడు అనుభవిస్తే కుదరదు. దేవతలు అటువంటి వాళ్ళంటే ఈ జన్మలో ఈ బాధ ఉపశమనం ఇచ్చి వాళ్ళ సరదా కోసం మళ్ళొక్క జన్మ పొందేందుకు మనకు అవకాశం ఇస్తారు. గురువు అట్ట చేయాలి. పుణ్యకర్మ, పాపకర్మ ఏముందని చూస్తారు. చూసి ఆ కర్మలన్నీ రహితం చేసి మోక్షం ఇస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళ ఒక 2 నిమిషాలు చెప్తారు. జాగ్రత్త, చాలా మంచి మాట. మనిషి మోక్షం పొందాలంటే పాపం చేస్తే మోక్షం వస్తుందా, పుణ్యం చేస్తే మోక్షం వస్తుందని ఒక్కలేమో పెద్దగా చెప్పండి. పుణ్యం చేస్తే మోక్షమా, పాపం చేస్తేనా?
ఎవరు ఏమనుకో మన ఎందుకంటే నేను మీ ఆత్మీయంగా అనుకుని నేను ఏం చెప్పి అన్నదిని వ్యతిరేకించినా కూడా నన్ను ఏమనుకోవాలని నమ్మకంతో చెప్తున్నా. నేను నెల్లూరుతో ఆత్మీయత ఏర్పడింది కాబట్టి పుణ్యం చేసిన మోక్షం కాదు, పాపం చేసిన మోక్షం కాదు. మోక్షం ఎప్పుడు వస్తుందంటే అందుకే ఆయన 2 నిమిషాలు గొప్ప ఎక్స్ప్లెయిన్ ఉందండి. మనిషి మోక్షం పొందాలంటే మళ్ళీ జన్మ ఉండకుండా మళ్ళీ జన్మ ఉండకుండా ఉండాలంటే అనుభవించడానికి కలిగిన ఫలితం ఏమి ఉండకూడదు. పుణ్యాలన్నీ చేసాం, ఒక్క పాపం కూడా చేయాలి. మరి పుణ్య ఫలితం అనుభవించడానికి జన్మ ఎత్తాలగా మరి మోక్షం వచ్చిందా? రాదు. అర్థమైంది కదా మీకు? అంటే పుణ్యఫలం ఉన్నా కూడా జన్మ వస్తుంది. గురువు చేసే పని ఏంటంటే పాపకర్మలు చేయొద్దురా అని చెప్పి పాపపు పనులు మనతో చేయించకుండా ఉంటాడు. తద్వారా పాప ఫలితాలు ఏమి ఉండవు. అయిపోయింది కదండి, ఒక 50 అయిపోయింది. పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మలు చేయాలా వద్దా? గురువుగా ఎంత గురువుగానైనా పుణ్యకర్మ చేయొద్దంటారండి. సత్సంగం కూడా పుణ్యకర్మి, హోమం చేసిన పుణ్యకర్మి, అర్చన చేసిన పుణ్యకర్మి. కర్మలు చేయొద్దంట భగవద్గీత. కర్మ చేయమని ఉంటుంది కదా, కానీ తగులుకోవద్దంట కర్మ. అంటే చేసే కర్మ నేను చేస్తున్నాను అహంకారం నిరహంకారంగా చేయి. కామంతో చేయదు, కోరికతో చేయదు. నిష్కామ కర్మ చేయి, నిరహంకారంగా చేయి. చేసిన కర్మ నాది కాదు, భగవంతుడా నువ్వు నాకు జన్మించావు, నేను చేయాలి, బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నాను సమర్పించాలి. అప్పుడు ఆ పుణ్యం యొక్క ఫలం కూడా అందుకోదు. అర్థమైంది కదండి? అంటే పాప కర్మలు చేయనివాడు గురువు, పుణ్య కర్మలు చేయిస్తాడు. చేసేటప్పుడు గురువుగా ఏ రకంగా చేయిస్తాడంటే కామ్యకర్మలు చేయదు, అహంకారంగా చేయదు, ఫలితాన్ని ఆశించి చేయదు, నేను చేస్తున్నాను చేయదు. ఇవన్నీ నా బాధ్యత, ఈ జన్మ ఇచ్చావు కాబట్టి కర్మలు చేయడం మానవుడు సహజం. నేను ఏ కర్మ చేయదలుచుకోలేదని అన్నాడు అనుకోండి, అన్నంత కూడా మానేయాలి, బతుకుతాడా? అది కర్మే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. లోపల గతవాటిని అన్నం తినేటప్పుడు వేసుకున్నాక ఇష్టాలు పళ్ళకి వెళ్ళకూడదు అంటారు గురువుగారు. ఏమంటారు? బ్రాహ్మణుడు ఒడుగు చేశారు సరే, పళ్ళకి పళ్ళు ఉడికిపోతాయంటారు. పళ్ళు ఉడికిపోవడం కాదు, అక్కడ లోపల ఒక జఠరాగ్ని భగవంతుడి యొక్క రూపం. నేనే అన్నాడు కదా భగవద్గీతలో కృష్ణుడు, అహం వైశ్వానరో భూత్వా అన్నాడు. లోపల జఠరాగ్ని రూపంలో ఉన్న నేనే కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయనకు పెట్టేటువంటి నివేదన అనే మొదటి 5 సార్లు వేసిన ప్రణాళికలు అనేకుండా మెతుకులు పళ్ళకు తగిలితే ఎంగిలి అవుతుంది. ఎంగిలి నివేదన చేయకూడదు కదా, అందుకని పళ్ళకు తగలకుండా 4 ఇష్టం మింగం అంటారు. అంతే కదండి? ఆ రకంగా పుణ్యకర్మలు చెయ్యి, నిష్కామంగా చేయి, నిరహంకారంగా చేయి, అర్పిత భావంతో చేయి, భగవంతుడు సమర్పణ చేయి. ఫలితం ఎవరికి? ఆయనకి భగవంతుడు. మనకుందా? పాప ఫలితం లేదు, పుణ్యకర్మల ఫలితం లేదు. ఇప్పుడు చెప్పండి, మోక్షం వస్తారా? మోక్షం రావాలంటే పుణ్యకర్మల ఫలితాలు ఉండకూడదు, పాప కర్మల ఫలితాలు ఉండకూడదు. అప్పుడు మాత్రమే అనుభవించడానికి ఏమీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఎప్పుడు వస్తుందండి? అసలు ట్యాక్స్ ఎక్కడితేనే ఏ ట్యాక్స్ ఎక్కడ కావాల్సింది ఏమీ లేదు. అంత కట్టాలంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తారా? ఇవ్వడు. భగవంతుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏం చేస్తాడు? వీడికి కాస్త ఉంది, ట్యాక్స్ కట్టాలి, ఇంకొన్ని పుణ్య కార్యక్రమాలు చేసేది అనుభవించడం జన్మ కాదు అనుభవిస్తాడు.